హలో గాయ్స్, వెల్కమ్ టు వారేవా వాణి. ఇదేంటంటే మార్నింగే హెన్నా అప్లై చేసుకున్నాను. ఇంకా హెయిర్ వాష్ చేసుకుని హెయిర్ డ్రై చేసుకుంటున్నాను. ఇంకా నా హెయిర్ చాలా డ్రైగా ఉంటుంది, అందుకే కొంచెం హెయిర్ సిరమ్ కూడా అప్లై చేసేసుకున్నాను. నేనైతే మంత్లీ వన్స్ అయినా హెన్నా అప్లై చేసుకుంటాను. నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను హెన్నా అనేది మీకు చూపిస్తా చూడండి. నేనైతే రెగ్యులర్ గా అనూస్ బ్రాండ్ అయితే యూస్ చేస్తాను. ఇది నూపూర్ బ్రాండ్, ఇది కూడా బానే ఉంది. ఇది ఫస్ట్ టైం అయితే యూస్ చేశాను. నేనైతే ఇది టీ డికాషన్ తో మిక్స్ చేసుకుంటున్నాను. బీట్రూట్ జ్యూస్ కూడా బానే ఉంటుంది. ఇంకా కలర్ కోసం అయితే ఐరన్ బౌల్ లో మిక్స్ చేసుకుంటే బాగుంది కలర్ అయితే. ఇది ఇలాగే కొంచెం గట్టిగా ఉండేలాగే మిక్స్ చేసుకుని ఒక 4 hours అయితే పక్కన పెట్టుకున్నాను. ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఇందులో కర్డ్ వేసుకున్నాను. ఎగ్ వైట్ మాత్రమే వేసుకుంటాను. ఎల్లో పార్ట్ నాకు నచ్చదు, అంటే కొంచెం స్మెల్ వస్తుంది కదా హెయిర్, అది నాకు ఎందుకో సెట్ అవ్వదు. ఇంకా కోకోనట్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. నా హెయిర్ అయితే డ్రై హెయిర్ కాబట్టి ఇంక ఇలా మంచిగా మిక్స్ చేసుకుని హెయిర్ కి అప్లై చేసేసుకున్నాను. ఇదైతే నేను అప్లై చేసుకున్న రోజు అయితే హెడ్ బాత్ చేయను, జస్ట్ వాటర్ తో మంచిగా క్లీన్ చేసుకుంటాను. ఆ రోజు నైట్ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుని ఇంకా నెక్స్ట్ డే అయితే హెడ్ బాత్ చేసేస్తాను. ఇదైతే వార్డ్రోబ్ అంతా సర్దుకుందామని చెప్పి ఇంకా బట్టలన్నీ అలా బెడ్ మీద పెట్టేశాము. ఇలా కొంచెం కొంచెం క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా సంక్రాంతి కూడా వస్తుంది కదా. మటన్ దమ్ బిర్యానీ కోసం మటన్ అయితే కుక్కర్ లో పెట్టేసాము. ఒక పక్క బ్రేక్ఫాస్ట్ అవుతుంది. మటన్ అయితే ముందు రోజు ఆర్డర్ చేసేసి మ్యారినేట్ చేసి పెట్టేస్తున్నాము. స్మెల్ చూస్తావేంట్రా? తిను. వాట్ ఈస్ దిస్ ఐరా? అరే స్ట్రాబెర్రీ అయితే కొంచెం పుల్లగా అనిపించింది, అందుకే అలాంటి ఎక్స్ప్రెషన్స్ అన్ని ఇస్తా ఉంది. ఒక పక్కనైతే ఇంకా ఫ్రైడ్ ఆనియన్ చేస్తూ ఉన్నాము దమ్ బిర్యానీ కోసం. మరుగుతుంది, ఇంకో పక్క బిర్యానీ అవుతుంది. మా ఇంట్లో అందరికి దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. మేము ఎక్కువ చేస్తూ ఉంటాం కూడా. బిర్యానీ అయితే బయట కూడా అన్ని వెరైటీ ఆఫ్ బిర్యానీస్ అయితే ట్రై చేస్తూనే ఉంటాము. కానీ మనం పర్ఫెక్ట్ గా కానీ ఇంట్లో కుదిరితే అసలు దానికన్నా చాలా ఎమ్మీగా ఉంటది తెలుసా. మాకైతే ఇంట్లో చేసిన బిర్యానీ కూడా చాలా ఇష్టం. మా వారైతే నేను ఎప్పుడైనా కోపంగా ఉంటే బిర్యానీ తిందామా అని అడుగుతారు. నీ వెంట నేను నవ్వేస్తాను. ఈ బిర్యానీ ఫుల్ రెసిపీ కావాలంటే షార్ట్ లో పెట్టున్నాను, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఒకసారి చెక్ చేయండి. మంచిగా దమ్ బిర్యానీ చేసుకుంటున్నాము. ఇంకా దానికి డెసర్ట్ లేకపోతే ఎలాగా, అందుకే గాజర్కా హల్వా చేసుకుందామని చెప్పి ఈ క్యారెట్స్ అయితే తెచ్చుకొని ఇలాగ తురిమేసి పక్కన పెట్టుకున్నాము. ఇదైతే విస్మయి ఫుడ్ రెసిపీ చూసి ట్రై చేశాను, ఎలా వచ్చిందో కూడా చెప్తాను. ఫస్ట్ అయితే గీ వేసుకుని అందులో ఈ తురిమిన క్యారెట్ వేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఇంకా పచ్చి వాసన ఉంటుంది కదా, అది వెళ్ళేదాకా కొంచెం మంచిగా ఫ్రై చేసుకుని మన స్వీట్కి ఎంత కావాలో అంత షుగర్ అయితే వేసుకున్నాను. పీకపాకం అంటారు కదా, అలా రావాలి. అంత మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా కోవా మిల్క్ కలిపిన రబడీని అయితే ఇందులో వేసుకున్నాను. ఇదంతా బాగా దగ్గర పడే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా తర్వాత అయితే ఇలాచీ పౌడర్ ఇంకా కొంచెం గీ వేసుకుని మళ్ళీ బాగా ఫ్రై చేశాను. ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా బాదం ఇంకా కాజు నట్స్ తీసుకొని కొంచెం వాటిని పొడిగా చేసుకున్నాను. ఎందుకంటే పిల్లలు నట్స్ గా ఉంటే తినరు, అందుకే కొంచెం పౌడర్ గా చేసుకుంటే పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు. ఇంకా ఆ రోజు లంచ్ అయితే చాలా ఎమ్మీగా ఉన్నింది. బిర్యానీ చాలా బాగా కుదిరింది. ఇంకా అలాగే హల్వా కూడా చాలా బాగుంది. హలో, ఇదేంటంటే ఐ వాచ్, ఇది ఎస్సీ సిరీస్. అయితే మా బాబు యూఎస్ నుంచి పంపించాడు. తను యూఎస్ లో ఉంటాడు, స్టడీస్ కోసం వెళ్ళాడు. ఇదైతే చార్జర్, వాచ్. ఈ స్ట్రాప్ అయితే వైట్ కలర్ లో ఉంది. హ్యాండ్కి ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఎలా ఉంది? నైస్ కదా. ఇంక స్ట్రాప్స్ చాలా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకైతే మనం ప్రజెంట్ అయితే ఇది వైట్ కలర్ లో వచ్చింది. నేనైతే కొన్ని ఆర్డర్ చేశాను, మీకు వచ్చాక మళ్ళీ చూపిస్తాను. బిఫోర్ చూసారు కదా, ఇది ఆఫ్టర్ అంతా ఆర్గనైజ్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఇంకా లంచ్ చేసేసాక ఈ వర్క్ కూడా పెండింగ్ ఉన్నింది కదా, ఇది కూడా కంప్లీట్ చేసేసాము. ఇంకా తర్వాత హ్యాపీగా కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాం. అంతా సర్దేశాము. ఇలా నీట్ గా ఆర్గనైజింగ్ గా ఉంటే ఎంత హాయిగా ఉంటుందో కదా. ఇదైతే ఈవినింగ్ పిల్లలకి వ్యాక్సిన్ వేయించాలి, అందుకే ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. మళ్ళీ వెళ్దాం నాన్న. హలో,
ఇప్పుడైతే మేము ఆరోకి హైరాకి వ్యాక్సిన్ వేయించడానికి వెళ్తున్నాము హాస్పిటల్ కి. ఎక్కడికి వెళ్తుంది? ఇంజెక్షన్ ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు ప్లే గ్రౌండ్ అని అడుగుతూ ఉన్నారు. ఇంకా కిందకైతే వచ్చాము. ఇంకా వీళ్ళు కొంచెంసేపు ప్లే చేసుకున్నారు. ఇంకా ఆ తర్వాత అయితే ఓపెన్ జిమ్ ఉంటుంది ఇక్కడ. అక్కడ కొంచెంసేపు మేము కూడా అలా ఎక్సర్సైజ్ చేసాము. ఇంకా పిల్లలు కూడా కొంచెంసేపు ఇక్కడ ఆడుకున్నారు. అరే వెళ్ళిపోయిందారో. ఎందుకు డల్ గా ఉంది? ఇంకా కుక్ అయితే పన్నీర్ రోటీ ఇంకా ఆలు కర్రీ చేసి పెట్టేసింది నైట్ డిన్నర్ కి. ఇంకా కొంచెం బిర్యానీ కూడా ఉన్నింది. అన్ని అలా తినేసాము. అలా మా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంతటితో ఈ బ్లాగ్ కంప్లీట్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.